నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారు ఈ సప్తగ్రహ మాలికా యోగంలో ఒక అడుగు వెనక్కేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 12వ స్థానంలో కుజుని యొక్క సంచారం ప్రారంభమైంది ఈ వారం లగాయితూ. గురుబలం, చంద్రబలం, ఈ రెండు బలాలు మాత్రమే, కేవలం రెండు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మాత్రమే కర్కాటక రాశి వారికి ఉన్నాయి. ఇప్పుడు ఈ సప్తగ్రహ మాలికా యోగంలో ఉండేటువంటి గ్రహాలలో అటు జన్మ బుధుడు కానీ, లేదా 2వ స్థానమందు రవి కానీ, తృతీయ ముందు శుక్రకేతువులు కానీ, భాగ్యరాహువు కానీ, మిగతా ఏ గ్రహాలు కూడా అంత అనుకూలించేటువంటి పరిస్థితులు లేవు. అందువల్ల అటు చంద్రగురులు ఇచ్చేటువంటి ఫలితాలపై మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. తత్ఫలితంగా అటు చంద్రుడిచ్చేటువంటి మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని కష్టాలున్నా వాటి నుండి బయటికి వచ్చేటువంటి విధంగా మీకు నచ్చినటువంటి రీతిలో మీరు జీవించేటువంటి పరిస్థితుల్ని ఈ చంద్రగురులు కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగంలో ఏదో సమస్య ఉంది, అయినప్పటికీ దాన్ని మర్చిపోగలుగుతారు. ఆ ఉద్యోగంలో ఉండే సమస్య కేవలం ఉద్యోగం చేసేటప్పుడే, దాని గురించి మిగతా సమయంలో ఆలోచించవలసిన పని లేదు అనేటువంటి ధోరణిలో ఎక్కడికక్కడ మీరు దాన్ని మర్చిపోయి ముందుకు వెళ్ళగలుగుతారు. నూతనమైనటువంటి ఉత్సాహం, కొత్త వరవడి, కొత్త ఆలోచనలు ఇవన్నీ కూడా ఈ వారం రావడానికి అవకాశం ఉన్నది. దానితో పాటుగా వారం ప్రారంభంలో ఆది సోమవారాల్లో ఇష్టసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అంటూ ఉన్నది శాస్త్రం. అనగా అటు జీవిత భాగస్వామి తరఫు బంధువుల ఇళ్ళకి కానీ, చిన్ననాటి స్నేహితుల ఇళ్ళకి కానీ, లేదా మీకు నచ్చినటువంటి ప్రాంతాన్ని కానీ సందర్శించడానికి, ఆయా మిత్రులతోటి, సన్నిహితులతోటి, బంధువులతోటి పంక్తి భోజనాలు చేయడానికి, శుభ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కూడా మిశ్రమంగా ఉన్నాయి. ప్రత్యేకించి మతిమరుపు ఎక్కువగా ఉంటుంది, మర్చిపోతూ ఉంటారు, తొందరపాటు ఎక్కువగా ఉంటుంది, కంగారు ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే ఒక తెలియని మానసిక భయము, పైత్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవి కొంత అధికంగా ఉండడానికి అవకాశం ఉన్నాయి. విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నది. అలాగే వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకెళ్ళగలుగుతూ ఉంటారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఒక అదృష్టాన్ని సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి మీకు ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉన్నదో, పలానా వస్తువు కొనుక్కోవాలి, పలానా ఆభరణం కొనుక్కోవాలి, లేదా పలానా ఇల్లు కొనుక్కోవాలి అనేటువంటి కోరిక నెరవేరేటువంటి వారంగా, లేదా తదనుగుణంగా ఏదో ఒక అడుగు మీరు ముందుకేసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నది. కర్కాటక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై కాలభైరవ ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి.